వరలిచ్చే దేవుడికి ప్రతిరోజు ప్రాణాలు వచ్చే ఈ దేవుడికి చావులేదిరా. దేవుడా దేవుడు ముందు జాగ్రత్త పొలలా ఉన్నావు. నీవు దేవుడు ఏంట్రా? చిన్నవాడు 3 అంగుళాలు 4 జాగ్రత్త, లేకపోతే 6 అంగుళాల బాడీ డ్యామేజ్ అవుతుంది. తగులుతున్నావు. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు, నిన్ను కోటేశ్వరిని చేస్తా. ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించిన ఈ దేశం కోసం చావాలన్న చస్తాను గాని నీతో మాత్రం చేతులు కలపను. చేస్తావా? నా దేశం అనే వాడికి మిగిలేది అదే కదరా. నా మాట వినే నాతో చేతులు కలుపు. నువ్విచ్చే పాపిసి డబ్బుకి కొక్కుర్తి పడి నీతో చేతులు కలుపుతానని కలలుగంటున్నావా? కాటికి పోతావు. నా గురించే నీకు పూర్తిగా తెలియదు. సీఎం నుంచి పిఎం దాకా, పాలు తాగే పశువుల నుంచి మందు తాగే ముసలాడి దాకా ఈ చిన్నబాయి పేరు చెప్తే హడలు పట్టాల్సిందే. నీలాంటి రేవుడి నీ అందరిలో ఒట్టి చేతులతో బుద్ధి చెప్పినవు అన్న. నువ్వెంత నీ సోది వేయడానికి వీధిలో తిరిగి అల్ల తప్పరోడి నాకున్నారా? బాయ్ చిన్నబాయ్, మర్యాదగా మా దారి కాడి తప్పుకో, లేదా చేస్తావు. అంతటా మనగడవా? మన ఎవరు మనగాడు తేల్చుకుందాం రా. ఇప్పుడు పట్టి వదిలేస్తారు, చంపేస్తారు. జాగ్రత్త. అర్థంలో ఉన్నావు. మిస్టర్, ఎవరు నువ్వు? నా పేరు ధర్మ తెలుసా? ఇలాంటి ముద్దు బొమ్మలందరూ ముద్దుగా ధర్మాన్ని పిలుస్తారు. అలాగైతే వెళ్ళి నీ పనేదో చూసుకొని బయటకు వెళ్ళిపో. నా ధర్మ పని అని నేను చూస్తుంటే నాకెందుకో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఏమిటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అసలు నేనెవరో తెలుసా? ఈ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో గడగడే గ్రేట్ రాజేంద్ర గారి కూతుర్ని. అర్థమైందా? అయితే నాకేంటి, నాకు కావాల్సింది నువ్వు మర్యాదగా నాతో పెళ్లి కొప్పుకో, లేదా పెళ్లి కాకముందే మిస్టర్ ధర్మ, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో ముందు ఎలా మాట్లాడాలో అది నేర్చుకో. ఒళ్ళు గట్టిగా పెట్టుకుని మాట్లాడు. మాట మాటికి మీదకొచ్చావా? ఏం చేస్తానో నాకే తెలియదు. చిన్నప్పటి నుంచి నా వల్ల నా కలిసి భూమి నిలబడలేదు. నా ఒంట్లో నరనరాలు నువ్వే కావాలనిపిస్తున్నా. దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివా రాక్షసుడివా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇలా బలవంతం చేయాలని చూస్తావా? అందులో ఏమీ లేదు. ఏ కలిసి పక్క ఏమవుతుంది చూడు. నేను దేవుడని చెప్తాను కానీ నీకు మాత్రం దక్కను. చచ్చి ఏమి చదిస్తావే నా చలాకిదాన్ని? ఇప్పుడేమిచ్చిన మల్లెపూలా ఉన్నావు. ఒక్కసారి నాతో చెయ్యాను, నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా.
అది మాటల్లోనే చెప్పలేక ముట్టడిగానే ఉంటున్నాదంటే రాగా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సిందే లొట్టుకుసే మనసే తనబడి పోతుండే సరిగ్గే వెలవెలపోతుండే కావాల్సింది మషాకిసే చాలా 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 ఇష్టమే అది మాటల్లోనే చెప్పలేక ముట్టడిగానే యంత్రం ఉంటాదే అదేదో అర్థం ఉంటాదే ఎన్నో బుద్ధులైనా వచ్చేసాదే ఇదేదో బానే ఉందంటూ ఆ మాట నీకు అనిపిస్తే భక్తి చేసే అలవాటైపోతే సున్నాలేని చుమ్మాలేని చెయ్యందుకే నీ మంచిగా పెట్టుకున్నానా అంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముట్టడిగానే ముట్టడిగానే నా మాట విని పెళ్లి గొప్పతో చూడు నీ కిందకే చెప్పాను నేను చాలా చేస్తాను కానీ నీతో మాత్రం పెళ్లి గొప్పుకోను చేస్తాను మళ్ళీ కూడా ఉన్నావు ఒక్కసారి నాతో చెయ్యాను నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా ఒంటరిగా నాడు పిల్ల మీద కదరా నీ ప్రతాపం తమ్ముంటే నాతో టీకను నా గురించి నీకు పూర్తిగా తెలియదు ఏదైనా పక్క వేయవలసింది కళ్ళ ముందు అన్ని ఆడపిల్లగా నేను జరిగితే చుట్టూ ఊరి కూడా ఇక నేను చేతికి గాజులు తడుకోలేదురా సిద్ధార్థ గారు హీరో అన్నమాట 90 ఏళ్ళకి వస్తా కాబట్టి బ్రతుకుపోయింది లేకపోతే దీని బతుకు శోభనంగా అందులో మల్లెపూల నలిగిపోయేది నీవు నీ అన్న చిన్నబాయి చేసే క్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇంకా బ్రతుకుపోయావు ఇప్పుడు వెళ్తున్నా మరలా వచ్చి నీ ఎంత చూస్తా వస్తా చాలా థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి ఆ దుర్మార్గుడి చేతిలో నుండి నన్ను రక్షించారు ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముందండి పర్వాలేదు ఇంటికి నా పేరు స్వాతి అండి స్వాతి మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి ఇంతకీ మీరు ఏం చేస్తుంటారో నాకు చెప్పలేదు నేను బీటెక్ పూర్తి చేశానండి సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవాలని తప్పిస్తూ ఉంటాను అంటే అబ్బాయి గారు సమాజ సేవకుడు అన్నమాట సమాజ సేవకునే కాదండి మీలాంటి అందమైన అంగీకరిస్తే ప్రేమికుడిని కూడా అవుతా చూడండి మీరు ఇంత సడన్ గా అడిగితే నాకు అదోలా ఉంది నాకు కాస్త టైం ఇవ్వండి మీరు ఎంత టైం అయినా తీసుకోండి కానీ నో అని చెప్పకండి సరేనండి నాకు టైం అవుతుంది నేను వెళ్ళొస్తానండి బాయ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని వివరంగా మాట్లాడుకుందాం
ఉంది నా మతి. అందుకే నువ్వు అవునంటే అవుతాను నేను నీ పతి.
మాట ఇంకా పంపించలేదు. అవును తెలుస్తుంది కానీ వాడు ఎవడో అశోక్ అంట వచ్చి మన ప్లాన్ అంతా పాడు చేశాడు. ఎవడు వాడు? వాడికి అంత డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చెయ్యు. వాడి డబ్బులు ఉండే మనిషి కాదన్నా, మన చిన్నపైకి కూడా వార్నింగ్ ఇచ్చాడంట. ఏంటి మన చిన్నపైకి వార్నింగ్ ఇచ్చాడా? వాడు అంతటి మొదగాడా? వాడిని ఒకసారి చూడాలి. నేను ఆ గొడవలోనే కళ్ళు తిరిగి పడిపోయాను, లేకపోతే మన ప్లాన్ సక్సెస్ అయ్యింది కదా సార్. అది సరే, మా బాస్